జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కిన భాగ్యలక్ష్మి జబ్బు చూపెట్టాడు తెలంగాణ. అప్పుడు కేసీఆర్ కొడుకున్నాడు తెలుసా మర్చిపోయా. కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్ పడలేదానే ఒక భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కా భాగ్యలక్ష్మి గుడి అని ఆడ పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టదా వెళ్ళించుకున్నాడు. అంటే దేవుడు ఒక నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకుని కదా పోయి మొక్కిట. మరి ఏ ముఖం పెట్టుకుని మొక్కిన ఒక్కనే మొక్కన్నాడు, వేరే కదా మొక్కన్నాడా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టుకోవడానికి అక్కడికి భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా? తెలిసిందే కదా. నాస్తికులు జాతకులు దేవుడు నమ్మడం దేవుడు నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో ఓడుకున్నారా? ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, హిందూ సమాజ సంఘటనలో పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ రప్పించింది ఇవాళ మొక్కేడు. చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యలక్ష్మి అయిపోయారు. తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. ఇలా దేవుని మళ్ళీ నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెట్టుకుంటారు. ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ కోరుకోట కోడారు, తర్వాత సికింద్రాబాద్ మహాకాలమ్మ కోడారు, ఉజ్జయిని మహాకాలమ్మ. మళ్ళా ఇప్పుడు ఏమనాలి కదా, సింహవాణి రూపంలో కొలువైన నా తల్లి అమ్మవారి కోణాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం. పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజం జాగృతమై గల్లీ గల్లీలో పొత్తు నుంచి వస్తున్నారు. 7 వేల హిందువులందరూ ఇలా బోనాలందరూ వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం పెంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరంతో చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలక్కలు అర్థంగా తయారయ్యాలి. అమ్మాలక్కలు తయారయ్యాలి. బోనం పెట్టుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి. ఈ సింహవాహిని అమ్మవారిని 108 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సింహవాహిని. అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకులో అవుతుంటే అందరు పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు, ఈ పేద ప్రజలు ప్లేగు వ్యాధిని రక్షించు, నీ విగ్రహానికి అందిస్తాం, నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారికి అందించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం. ఇది మన సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక మన బోనాల పండుగ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ. కోజరాజుల వేషాధరణ, కోలాటాలు, తప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత బస్తీ మొత్తం ఇలా పండుగ వాతావరణం బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు వస్తున్నారు. ఇంకా అమ్మడం మొత్తం ఇక్కడ క్యూ ఉండదు, ఇక్కడ క్యూ ఉండదు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది ఈ దేవాలయానికి వాళ్ళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం వస్తుంది. చిన్న పిల్లలు, చిన్న పెద్ద, ముసలి ముద్గా తేడా లేకుండా ఇక్కడ మా వీడియో దిగుబట్టిరా ఎండకు దర్శనం. కనీసం నీళ్లు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగ అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందన్నా 5,50,000 రూపాయలు ఇచ్చింది. 5,50,000 రూపాయలు ఇచ్చిందన్న. పిచ్చమేసిందన్న. ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5,00,000 రూపాయలు అయితే ఇలా కమిటీ మొత్తం కూర్చున్నారు. నీ ఎందుకంటే పక్క వెళ్ళి కనీసం ఏమైనా చేసుకున్నామంటే మనం చేసుకుంటాం. 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బిఆర్ఎస్ 5,00,000 రూపాయలు ఇచ్చేది. తోతులు వాళ్ళకి
వాళ్ళు 5 లక్షలు ఇస్తే మీరు పెంచినారు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50 పెంచారు. ఈ 5 లక్షల రూపాయల నుంచి 5 కోట్లు ఇస్తారు. పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఇచ్చిందంటే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఉంటే ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 5 లక్షలు పడతారు, ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు ఇస్తారు, ఒక 50 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 రోజులు రావు. పోయినసారి 2004లో రంజాన్కి ఎత్తించారు తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చింది. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినా మాట్లాడినాను, మాకు ఎందుకు ఇస్తలేవు అనుకున్నాను. ఇది తప్పనా? ఇది తప్పంటే రేపటి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రులు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటుంటే మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు కదా, పైసలు పోయి మీ చెప్పగలుగుతుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇచ్చేది వద్దండి. హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంది అంటాడు బండి సంజయ్ వచ్చి మతం రెచ్చగొడుతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు, సరిపోతలేవు అంటే కూడా మతం రెచ్చగొడుతున్నాడు. నేనేమన్నా అడిగద్దా? నా గోమాతను వధిస్తుంటే అడిగద్దా? బరాబర్ అడుగుతా. నా దేవాలయంలో దాడి చేస్తే బరాబర్ అవుతా. కదా నా దేవుళ్ళ విగ్రహం ధ్వంసం చేస్తే బరాబర్ అవుతా. భరిస్తాం దాన్ని. మమ్మల్ని చంపుతా అంటే మళ్ళీ చంపుతారా అంటారు. భరిస్తాం. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప. అదేమన్నా మీరు ఇయ్యారే? మేము అడుగుతున్నాము మతతత్వము అంటాడే. మేము ఏది మాట్లాడా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా ఎత్తున్నా కదా, పాత బస్తీ వేదికగా ఎత్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహమైన అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతారు. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు. వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది కొడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి మనకు పైసలు ఇస్తున్నారు. వాళ్ళు పాత బస్తీలో ట్యాక్సీలు ఇస్తున్నారు. కొంతమంది ట్రిబ్యూల్ రైడింగ్ అయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు. హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకు పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది మంత్రి కూడా హిందువుతో మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకున్న భక్తులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీరులోని వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లు వచ్చే పంపడమే కాదు. ఈ బోనాలు, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం బలహీనపడకూడదు. సంస్కృతి బలహీనపడ్డ రోజు ధర్మం బలహీనపడుతుంది. ధర్మం బలహీనపడ్డ రోజు దేశం బలహీనపడుతుంది. దేశం బలహీనపడి ధర్మం బలహీనపడినప్పుడు హిందుత్వం రంకెలేస్తుంది.
కాబట్టి చెప్తున్న హిందువులందరికీ जीना है तो लड़ना सीखो, लड़ना है तो धर्म 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 के लिए खड़ा होना सीखो। एक है तो